ఫార్మసిటీ కిలోమీటర్ దూరంలో 25 ఎకరాల కొనుగోలు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు రిజిస్ట్రేషన్. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడే భార్య పేరు రిజిస్ట్రేషను. పక్కనే సనీత కుటుంబానికి 123 ఎకరాలు, సోమేష్ కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్ ఏదో మతలబు. కుటుంబానికి వారం తేడాతో వాటి రిజిస్ట్రేషన్ ఏదో మతలబు. రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రాణ కార్యదర్శి సోమేష్ కుమార్ ఆస్తుల చిట్టా వివాదం చెలరేగుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని విషయాల్లో చక్రం తిప్పిన సోమేష్ కుమార్ అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన రాష్ట్ర ప్రభుత్వ పరగారిగా బాధ్యతలు స్వీకరించడానికి కూడా ఈయన ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈయన అక్రమాలు చిట్టా తొవ్విన కొద్దీ వెళ్తాయి. ఇవాళ ఉన్నటువంటి గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఆయన బీహార్లో 5,000 కోట్లతో కూడా సినిమా థియేటర్ నిర్మించుకున్న సందర్భం కూడా జేబీఎం టీవీలో కూడా రాయడం జరిగింది. రేవంత్ రెడ్డి ట్వీట్ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. గుల్బర్గాలో ఆయన అత్యంత బీహార్ దగ్గర ఉన్నటువంటి ఒక జిల్లాలో 5,000 కోట్లతో మల్టీ లెవెల్లో సినిమా థియేటర్ కూడా నిర్మించిన సందర్భం ఉంది. మన తెలంగాణ సొమ్ముతోని ఈయన మీద ఆరాధిస్తే అనేక కుంభకోణాలు, అనేక కోట్ల రూపాయలు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా బలైన సందర్భం ఉంది. ఈయన బలిలో భాగంగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బలైన సందర్భం కూడా ఉంది. అంటే ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడు, ఎంతమంది జీవితాలు ఆన్ చేసినటువంటి ఈ ఐఏఎస్ ఆఫీసరు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు చాలా భయంకరమైన ఆఫీసరు. ఈయన మీద ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సొమ్మంతా బయటకు వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. రేరా ఇన్ఛార్జి కార్యదర్శి శివబాలకృష్ణ సస్పెన్షన్, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతి.